అలాంటి వాళ్ళకు లాభాలు రావు, నష్టపోయి ఇది సోనాలి ఫీల్డ్ ఏం లేదు అంత వాటిది, ఇది ఇలా డబ్బులు లేవు అసలు అని చెప్పి అట్లా చేసే వాళ్ళు ఉన్నారు ఫార్మర్స్. ట్రేడర్ కి ఇస్తే లాసే అన్న, ఖచ్చితంగా లాసే. ట్రేడర్ కి ఎవరు ఇవ్వాలంటే బల్క్ లో చేసే వాళ్ళు ఇవ్వాలి. మన దగ్గర మినిమం 100 చిక్స్ మంత్ ఓల్డ్, డే ఓల్డ్ అయితే మినిమం 500 చిక్స్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ డెలివరీ ఫామ్ కి డెలివరీ ఇచ్చేదాకా పూర్తి బాధ్యత మాదే. ఏమన్నా మోటాలిటీ అయినా కూడా ఇన్ కేస్ డెలివరీ టైంలో రిఫండ్ అన్న ఇస్తాము, లేదంటే చిక్ రీప్లేస్ అన్న ఇస్తాము. ఏంటంటే 7 days మోటాలిటీ గ్యారెంటీ ఇస్తాను. 7 days చిక్స్ ఏమైనా మొత్తం అమౌంట్ అన్న రిఫండ్ చేస్తా, లేకపోతే పిల్లలన్నా రిప్లేస్ ఇస్తా. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. సో ఈ రోజు ఈ వీడియోలో ఒక యంగ్ ఫార్మర్ అని చెప్పొచ్చు. సో యంగ్ ఫార్మర్ కోళ్ళ పెంపకంలో ఉన్నారు. సో జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, సో ప్రజెంట్ మార్కెట్ ఎట్లా ఉంది, ఎట్లాంటి ఒడిదుడుకులు ఉన్నాయి మార్కెట్ లో, ఇట్లాంటి విషయాలు అయితే అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండల్, అంటే ధర్మసాగర్ మండల కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ఇలా ఫామ్ దగ్గర ఉన్నాం. సో ఆర్సీ ఫార్మ్స్ అండ్ హ్యాచరీస్. సో ఇక్కడ సోనాలి ఫార్మింగ్ అయితే జరుగుతుంటుంది. సో ఇక్కడ ప్రజెంట్ ఎన్ని బర్డ్స్ అందుబాటులో ఉన్నాయి, సో ఎట్లా వాటి మార్కెటింగ్ ఎట్లా జరుగుతుంది, ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, లేకపోతే ఎట్లా జరుగుతుంది ఇక్కడ అంతా కూడా. సో ఇట్లాంటి విషయాలు అయితే అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు యంగ్ ఫార్మర్ చైతన్ ఉన్నారు, వాటితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే చైతన్. నమస్తే అన్న. ఎన్ని రోజులు అయితే నువ్వు సోనాలి కోళ్ళ పెంపకం వైపు వచ్చి, అంతకంటే ముందు ఏం చేస్తుంది, ఇప్పుడు ఎందుకు రావాల్సి వచ్చింది, ఇటు ఎందుకు అంత ఇంట్రెస్ట్? అన్న నేను సోనాలి ఫీల్డ్కి వచ్చేసి 2 years అవుతుందన్న. నా జర్నీ వచ్చేసి 6 years బ్యాక్ స్టార్ట్ అయిపోయింది. 2019 లాక్డౌన్ టైంలో నేను అయితే ఒరిజినల్ నాటుకోళ్ళు చేసేవాడిని. ఒక 2 years అది చేశాను. దాని తర్వాత పందెం కోళ్ళు అంటే జాతి కోళ్ళు అంటారు, దానికి అటు సైడ్ వెళ్ళిపోయాను. ఒక 3 years నార్మల్గా ఈ తమిళనాడు నుంచి వెళ్ళి ఆంధ్ర నుంచి వెళ్ళి నేను తెప్పించేసి కోళ్ళు తెప్పించేసి వాటి నుంచి బీడింగ్ చేయించేసి ఎగ్స్ను చిక్స్ సేల్ చేసేవాడిని. నాకు అలా ఆ టైంలో నాకు బర్డ్ ఫ్లూ వచ్చింది. బర్డ్ ఫ్లూ రావడం వల్ల నేను లాస్ అయిపోయినా, మొత్తం లాస్ అయిపోయాక దాని తర్వాత నేను ఇంకా చూస్తుండగా ఏ బ్రీడ్ బెస్ట్ మనకు చేస్తే ఇలా మనకు కొద్దిగా లాభాలు ఉంటాయి అని నేను తెలుసుకొని దాని గురించి మొత్తం పూర్తి వివరాలు అన్ని తెలుసుకున్న తర్వాత నేను సోనాలి అనేది ఎంచుకున్నా. సోనాలి ఎంచుకొని నేను ఫస్ట్ ఒక 500 చిక్స్ తో స్టార్ట్ చేసిన. ఈ రోజు నేను ఎవ్రీ మంత్ వచ్చేసి 10,000 చిక్స్ అమ్మే పొజిషన్కి వచ్చేసిన. ఇప్పుడు ప్రజెంట్ మనం సేల్ చేస్తున్నాము ఒక 10,000 చిక్స్. ఫార్మర్స్ అనేది మన ఫార్మర్స్ ఉన్నారు, మనం వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. 10,000 చిక్స్ అమ్ముతున్నాం. 10,000 మంత్ ఓల్డ్ చిక్స్ అమ్ముతున్నాము. 10,000 ఒక 20,000 వచ్చేసి డే ఓల్డ్ చిక్స్ వెళ్ళిపోతాయి మనకి. ఓవరాల్ గా మొత్తం 30,000 చిక్స్ అనేది మనం సేల్ చేస్తున్నాం ఎవ్రీ మంత్. అంటే డే ఓల్డ్ ఫార్మర్స్ సపరేట్ ఉంటారు వాళ్ళు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ ఫార్మర్స్ వాళ్ళు బ్రూడింగ్ పెట్టుకుంటారు. ఈ బ్రూడింగ్ పెట్టుకున్న ఫార్మర్స్ కి మనం మంతోల్డ్ చేసి కంప్లీట్ 6 వ్యాక్సిన్స్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు స్టార్టింగే కాబట్టి వాళ్ళకు లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం ఇట్లా మంతోల్డ్ చేయడం వల్ల వాళ్ళకి రిస్క్ తగ్గిపోతుంది కదా, అట్లా అని చెప్పేసి మనం 1 month చేసి ఇవ్వడం జరుగుతుంది. సో 2 years అయితే ఎట్లుంది ఇప్పుడు మార్కెట్? 2 సంవత్సరాల నుంచి ఉండవు దీంట్లో. మార్కెట్ అయితే బాగా ఉందన్న. మార్కెట్ బాగాలేకపోతే నేను ఇక్కడ ఉండను, ఇలా నేను మీతో ఉండను, ఇలా మాట్లాడాను కదా. మార్కెట్ అయితే బాగానే ఉంది, మంచిగా చేసుకున్న వాళ్ళకి మంచి లాభాలన్న. ఏంటంటే షెడ్ తీసుకొచ్చి షెడ్ లో పడేసి నాకు వీలైనప్పుడే దానేస్తా అని చెప్పి ఇట్లా చేస్తూ ఉంటారు కొందరు ఫార్మర్స్. అలాంటి వాళ్ళకు లాభాలు రావు, నష్టపోయి ఇది సోనాలి ఫీల్డ్ ఏం లేదు అంత వాటిది, ఇది ఇలా డబ్బులు లేవు అసలు అని చెప్పి అట్లా చేసే వాళ్ళు ఉన్నారు ఫార్మర్స్. నాతో పాటు ట్రావెల్ చేస్తూ నేను చెప్పే సలహాలు సూచనలు ఇంటూ చేసుకునే వాళ్ళు మంచి సక్సెస్తో రన్ అవుతున్న ఫార్మర్స్ ఉన్నారు నాతో. నేను చిక్స్ ఇస్తున్నా వాళ్ళకు, వాళ్ళని ఆటోమేటిక్గా ఫాలో అప్ చేసుకుంటున్నా, వాళ్ళకు మంచి లాభాలు వచ్చేటట్టే నేను ఎఫర్ట్స్ పెట్టేస్తున్నా. ఏం చదువుకున్నాను, ఏం చదువుకునేట్టు వచ్చినాను అసలు? నేను బీటెక్ చేస్తున్నా. ఇప్పుడు బీటెక్ నాది ఫైనల్ ఇయర్. నాకు కాలేజ్ 9 to 1 ఉంటుంది. 9 మార్నింగ్ వచ్చేస్తా, షెడ్ దగ్గర చూసుకుంటా, మొత్తం వర్క్ ఇక్కడ కంప్లీట్ చేసుకుంటా. నేను 9కి కాలేజ్కి వెళ్ళిపోతా, 1కి మళ్ళీ వచ్చేస్తా. దాని తర్వాత నేను ఫ్రీ అన్న, జస్ట్ 9 to 1 నాది. సో అయితే జనరల్ గా 2 సంవత్సరాల అనుభవం ఉంది అంటున్నాను. 2 సంవత్సరాల అనుభవం తోటి మార్కెట్ ఎట్లుంది, ఏంది, తర్వాత వీటి మార్కెట్ అంటే కోళ్ళ మార్కెట్ ఎట్లుంది, తర్వాత చిక్స్ మార్కెట్ ఎట్లుంది, అసలు తీసుకున్న ఫార్మర్స్కి ఎట్లాంటి బెనిఫిట్ అవుతుంది అనేది, దాంతోపాటు వీటి మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది అనేది ఎట్లా తెలుసుకున్నాను 2 సంవత్సరాలనే? ఫస్ట్ నేను 500 చిక్స్ తోని స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా ఏం తెలియదు, కొద్దిగా భయమే అప్పుడు. ఎందుకంటే నేను ఇంతకుముందే లాస్ అయి ఉన్నా, ఇంట్లో నాకు ఎట్లాంటి సపోర్ట్ లేదు. నేను సొంతంగా నా ఇంట్లో తిడతా అంటే కూడా డబ్బులు నేను జమ చేసుకొని వచ్చి 500 చిక్స్ తోని స్టార్ట్ చేసి ఇవాళ నేను ఈ బ్యాచ్ 10,000 చిక్స్ బ్యాచ్ నడుపుతున్నా అంటే మొత్తం నా కష్టమే, అది నేను పడ్డ కష్టమే. మార్కెట్ లేదు అని చెప్పేసి నేను మాత్రం వదిలిపెట్టలే. ఏదైనా ఖచ్చితంగా సాధించాలి, ఇళ్ళనే ఉండాలి. మార్కెట్ ఇలా ఉండదు, రేపు ఉంటది. ఎప్పుడైనా మార్కెట్ లో అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మనం అప్ అండ్ డౌన్స్ తట్టుకొని ఉన్నప్పుడే మనం సక్సెస్ అవుతాం. అది నేను ఒక నమ్మిన. నాకైతే జర మార్కెట్ మంచిగానే ఉంది. సోనాలి మార్కెట్ లేదంటున్నారు, మార్కెట్ లేకపోతే చాలా ఇంతమంది ఫార్మర్స్ ఇంత బల్కుల లక్షల పిల్లలు హ్యాచ్ అవుతున్నాయి అన్న. ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి, మరి బర్డ్స్ ఎక్కడికి పోతున్నాయి లేదన్నప్పుడు అట్లా మనం కూడా క్వశ్చన్ చేసుకోవాలి. ఎక్కడ పోతున్నాయి అంటున్నావు, కరెక్ట్. బర్డ్స్ పోతున్నాయి కానీ గిట్టుబాటు అయితే లేదని చెప్పి కూడా ఫార్మర్స్ అంటారు. గిట్టుబాటు అయితే లేదంటే అన్న, గిట్టుబాటు ఎందుకు కాదు, ఇప్పుడు కాస్ట్ కట్ డౌన్ చేసుకోవాలి మనం. కాస్ట్ కట్ డౌన్ చేయరు, నువ్వు దానా అవి రోజుకి ఎంత తింటాయో
మనం మెజరింగ్ చేస్తూ వేసుకోవాలి. ఏంటంటే ఫీడర్ నింపుడే, ఫీడర్ నింపినాక మనకి ఎక్కడి నుంచి వెళ్ళి అవి ఎంత పోతే అంత బుక్కుతాయి. వాటిదేముంది, బుక్కుడు తిరుగుడు గంతే, అదే పని వాడిది. ఇక మనం రోజుకి ఎంత మనం లెక్కలు వేసుకోవాలి, ప్రతి ఒక్కటి లెక్కేసుకోవాలి. మనం పిల్లకి ఎంత ఖర్చు పెట్టినాం, ఫీడ్కి ఎంత ఖర్చు పెట్టినాం, మెడిసిన్కి ఎంత పెడుతున్నాం, మెయింటెనెన్స్కి ఎంత అవుతుంది, మనకి ఎంత మిగులుతుంది మార్జిన్, మన ట్రేడర్కి ఇచ్చినప్పుడు ఎంత మిగులుతుంది. ట్రేడర్కి ఇస్తే లాసే అన్న, ఖచ్చితంగా లాసే. ట్రేడర్కి ఎవరు ఇవ్వాలంటే బల్క్ లో చేసే వాళ్ళు ఇవ్వాలి. బల్క్ లో చేసినప్పుడు మనకు బల్క్ లో అంటే మినిమం ఒక 5,000 బాడ్స్ ఏబో ఇవ్వాలి. 5,000 ఏబో చేసినప్పుడు వాళ్ళకు జర లాభం కనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువ చేస్తున్నారు కాబట్టి. ఈ నార్మల్ గా 200 చిక్స్ 500 చిక్స్ పట్టుకపోతారు కొత్త ఫార్మర్స్ వాళ్ళు, పట్టుకపోయి సేల్ చేసుకోలేక ఇబ్బంది పడతారు. అన్న పోతలేవన్నా అంటారు. మన దగ్గర ట్రేడర్స్ ఉన్నారు, పంపిస్తాము, మరి ట్రేడర్ రేట్కే లిఫ్టింగ్ చేస్తారు, ఇవ్వాల్సి వస్తుంది అన్న అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఫీడ్ మీద డిపెండ్ అవుతారు. ఇక ఆర్గానిక్ ఫీడ్ ఇదంతా ఏం లేదు, కాస్ట్ కట్ డౌన్ ఏం లేదు. మొత్తం ఆ ఫీడ్ బత్తాలు తీసుకొస్తారు, 10 బత్తాలు పడేస్తారు కదా, మొత్తం నింపుతారు. నింపిన తర్వాత అన్న బత్తాలు రోజు సగం బత్తాలు, ఒక బత్త కొడతానన్న అని ఫోన్ చేస్తారు. అగో అన్న గట్ల ఎందుకు పోస్తారన్న, మీరు మెజర్ చేసుకోవాలన్నా, గిట్లా ఇంత చేసుకుంటే గింత మిగులుతుంది మీకు, అట్లయితే లేకపోతే ఏం మిగలదన్న అని చెప్పి ప్రతి ఒక్కటి చెప్తా వాళ్ళకు. ఇప్పుడు మనకు మంచి మార్జిన్ మిగలాలంటే మనం ఎంత కాస్ట్ కట్ డౌన్ చేసుకుంటున్నాం, మనకి ఎంత మిగులుతున్నాయి, దీని మీదనే మనం ఫోకస్ చేయాలి. సో అయితే ఇప్పుడు మీ దగ్గర ఎట్లా ఉన్నాయి, ఎట్లాంటి డేబుల్ చిక్స్ ఎట్లా రేట్ ఉన్నాయి, తర్వాత మనతోటి చిక్స్ ఎట్లా ఉన్నాయి, సో మీరు ఏం చేసిస్తున్నారు, సో వాటి సర్వీస్ ఎట్లా ఉంటుంది, ఏం చేస్తారు? మనము ఎగ్స్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ నుంచి హ్యాచింగ్ ఎగ్స్ తీసుకొస్తాం అన్న. మినిమం 45 నుంచి 50 గ్రామ్స్ ఎగ్ ఉంటుంది. మనం తీసుకొచ్చి ఆ షమీర్పేట దగ్గర హ్యాచరీ ఉంది, అందులో మనం లీజ్ చేసుకొని అందులో హ్యాచింగ్ చేస్తున్నాము. మన దగ్గర వచ్చేసి ఎవ్రీ వీక్ 10,000 చిక్స్ హ్యాచింగ్ చేస్తున్నాం. నా వరకే నాకు సరిపోతుంది. నేను డే ఓల్డ్ అమ్ముకుంటా, కొన్ని డే ఓల్డ్ నాకు మళ్ళీ తీసుకొచ్చి షెడ్ వేసుకొని మంత్ చేసేస్తాను. మన దగ్గర డే ఓల్డ్ ప్రైస్ చూసుకున్నట్టయితే మిక్స్ వచ్చేసి 30 రూపీస్ ఉంది, ఫీమేల్ వచ్చేసి 20 రూపీస్ ఉంది, మేల్స్ వచ్చేసి 40 రూపీస్కి ఇస్తున్నాం. మంత్ ఓల్డ్ విషయానికి వస్తే మంత్ ఓల్డ్ వచ్చేసి ఫీమేల్ వచ్చేసి 68 రూపీస్, మిక్స్ వచ్చేసి 78 రూపీస్, మేల్స్ వచ్చేసి 88 రూపీస్. ఇదే రేట్ ఎందుకు పెట్టానంటే, నా ఫామ్ లో ఎందుకు ఇస్తున్నానంటే, ఫార్మర్కి ఏ రేట్లు ఇస్తే అతనికి గిట్టుబాటు అవుతుందో అది మనము చూసేసి ఇచ్చేస్తున్నాము. మార్కెట్లో ఎట్లా అంటే తక్కువ కమ్మేటోళ్ళు ఉన్నారు, ఎక్కువ కమ్మేటోళ్ళు ఉన్నారు. తక్కువ కమ్మేటోళ్ళు ఎవరంటే చాలా చీప్ క్వాలిటీ చిక్కు, అంటే ఇన్ఫ్లక్స్ చిక్ అంటారు కదా, చిన్న గుడ్డు, తొలసూరు గుడ్డు, ఆ గుడ్డు తీసుకొచ్చి పెడతారు. పెట్టినాక అది మనకు చాలా తక్కువ ఖర్చుతోనే హ్యాచ్ అయిపోతుంది. అయిపోయింది, అది గ్రోత్ కూడా మనకు ఈ నార్మల్ ఎక్కువ వచ్చినంత రాదు, అంత రాదు. అట్లాంటప్పుడు ఏమైతుందంటే సేమ్ దాన బుక్కుతుంది కానీ అంత సైజు రాదు, మనకు గ్రోత్ రాదు. అట్లాంటి చిక్స్ తీసుకొచ్చి తక్కువ ఫార్మర్స్ కూడా ఎట్లా చూస్తున్నారంటే, నాకు ఇంత ప్రైస్ తక్కువతే అంత బెనిఫిటే కదా అట్లా కూడా అనుకుంటారు. అట్లా అనుకున్నప్పుడు వాళ్ళు ఇదంతా చూస్తలేరు. ఇట్లా మనకు గ్రోత్ మంచిగా ఉంటేనే మనకు లాభాలు ఉంటాయని చూస్తలేరు. నాకు పిల్ల ఎక్కడ తక్కువ వస్తుంది నేను అక్కడ తీసుకుంటా. తక్కువ కమ్మిటీ వాళ్ళు ఏంటంటే తక్కువ రేటు పిల్ల తీసుకొచ్చి ఇచ్చుడు, మళ్ళీ ప్లస్ ఏంటంటే వ్యాక్సిన్స్ స్కిప్ చేసుడు. బ్రూడింగ్ ఇప్పుడు 30 రోజులు పెడతామన్నా, 30 డేస్ తర్వాత నా ఫామ్ నుంచి చిక్కు బయటికి పోతుంది. కంప్లీట్ 6 వ్యాక్సిన్స్ వేసి ఇస్తా. వాళ్ళు వ్యాక్సిన్సే వేయరు. ఒకరు నార్మల్ గా ఒక లసోటా ఉన్న గంబోరా వేస్తారు, ఫస్ట్ డోస్ లో వేస్తారు, సెకండ్ డోస్ లో వేయరు. ఎందుకంటే ఇప్పుడు వ్యాక్సిన్ ఖర్చు కూడా పెరిగిపోయింది, ఎవరు వేస్తలేరు. అట్లా చూస్తారంటే నాకు ఓకే ఇక్కడ అక్కడికన్నా ఇక్కడ 10 రూపాయలు తక్కువ వస్తాను కదా, నేను అక్కడ ఏం తీసుకోవాలి, ఇక్కడనే తీసుకుంటే అయిపోతుంది అని తీసుకుంటారు. తీసుకున్నాక ఏమవుతుంది, షెడ్ పట్టుకపోతారు, 2 రోజులు ఉంటాయి, 3 రోజుల నుంచి మోటాలిటీ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఈ ఇచ్చినోడు ఫోన్ ఎత్తాడా, ఇచ్చినోడు ఎత్తాడు, ఇక తీసుకున్నాడు చేస్తూనే ఉంటాడు వాడిని ఫోన్లు చేసి. మళ్ళీ తర్వాత మాకు ఫోన్ చేస్తారు, అన్న ఇట్లా చచ్చిపోతున్నాయి అన్న, ఏం చేయాలంటే తీసుకున్నాడు సపోర్ట్ లేనప్పుడు నువ్వు నేనేం చేస్తా, నేను చెప్పేది నేను చెప్తా అన్న, ఇట్లా ఏనా ఇట్లా అని నేను సపోర్ట్ ఇస్తా, ఎవరికైనా ఇస్తా, అందరినీ కలుపుకోపోతా. అట్లనే ఉంటుంది. సో తీసుకున్న తర్వాత నీకు వాళ్ళకి ఎట్లాంటి సపోర్ట్ ఇస్తుంటావు, ఎట్లా జరుగుతుంటుందా, లేకపోతే వాళ్ళకి మార్కెటింగ్ కానీ లేకపోతే వాటి మెయింటెనెన్స్ విషయంలో కావచ్చు ఎట్లాంటివి చేస్తాయి? మన దగ్గర చిక్కు పర్చేజ్ చేసిలంటే కంప్లీట్ మార్కెట్లో వాళ్ళు సేల్ చేసుకునేదాకా మన సపోర్ట్ ఉంటుంది అన్న. మనము ఏంటంటే చిక్ సపోర్ట్ ఇస్తున్నాము. చిక్కి ఏమైనా కూడా ఒకవేళ చనిపోయినా కూడా నాకు బాడీ కట్ చేసి ఫోటో పెడితే నేను ఆటోమేటిక్గా చెప్పేస్తా వాళ్ళకు. మన దగ్గర వెటర్నరీ సపోర్ట్ ఉంది, డాక్టర్ ఉన్నాడు, వెటర్నరీ సపోర్ట్ ఇస్తున్నాము, చిక్ సపోర్ట్ ఇస్తున్నాము, ఫీడ్ సపోర్ట్ ఇస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే బయట మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తున్నాము. ఇవన్నీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫార్మర్ కి బెనిఫిట్ అవుతుంది. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయినా కూడా మేము వెంబడే వాళ్ళు నాకు ఫోన్ చేసిందంటే నేను ఎనీ టైం 24 hours నేను అవైలబుల్ గా ఉంటా. వాళ్ళు నాకు ఫోటో పంపిందంటే నేను దానికి తగ్గట్టు నేను మెడిసిన్ చెప్పేస్తా. అట్లాంటప్పుడు వాళ్ళకు మోటాలిటీ అనేది ఉండదు, వాళ్ళు బెనిఫిట్ అవుతారు అట్లా. సో అయితే నీ దగ్గర చిక్స్ కొనుక్కోవాలనుకుంటే మినిమం ఇంత కొనుక్కోవాలని ఉంటుందా, లేకపోతే దాంతోపాటు ఎక్కడి వరకు నువ్వు డెలివరీ ఏమైనా పంపిస్తావు వాళ్ళ దగ్గరికి వచ్చి తీసుకోవాలి? అన్న ఆల్ ఓవర్ డెలివరీ ఉందన్న మన దగ్గర, ఆల్ ఓవర్ ఇండియా ఉంది మన దగ్గర డెలివరీ. మన దగ్గర మినిమం చిక్స్ 100 చిక్స్ మంత్ ఓల్డ్, డే ఓల్డ్ అయితే మినిమం 500 చిక్స్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ డెలివరీ ఫామ్ కి డెలివరీ ఇచ్చేదాకా పూర్తి బాధ్యత మాదే. ఏమన్నా మోటాలిటీ అయినా కూడా ఇన్ కేస్ డెలివరీ టైంలో
రిఫండ్ అన్న ఇస్తాము, లేదంటే చిక్ రీప్లేస్ అన్న ఇస్తాము. ఇంకొకటి ఏంటంటే మన ఫార్మ్స్ లో చిక్స్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే 7 days మోటాలిటీ గ్యారంటీ ఇస్తాను. 7 days చిక్స్ కి ఏమైనా కూడా మొత్తం అమౌంట్ అనేది రిఫండ్ చేస్తా, లేకపోతే పిల్లల్ని రీప్లేస్ ఇస్తా. ఇది బయట ఫార్మ్స్ లో ఎక్కడ ఇస్తలేరు. 7 days గ్యారంటీ. 7 days గ్యారంటీ ఇస్తాను నా ఫార్మ్ లో. డే 1 కి ఇస్తావా 1 month కి ఇస్తావా? 1 month కి ఇస్తాను. ఎందుకంటే డే 1 అంటే ఫార్మర్స్ చూసుకున్నాను బట్టి ఉంటది. వాళ్ళు బ్రూడింగ్ నేను పెట్టమని చెప్తా. కొంతమంది ఫార్మర్స్ బ్రూడింగ్ పెట్టకపోతే చచ్చిపోతుంది. దానికి నేనే బాధ్యత కాదు కదా. ఇప్పుడు 1 month అంటే నేను పూర్తి జాగ్రత్తలు తీసుకొని పెంచుతా. నా ప్రతి ఒక్క జాగ్రత్త తీసుకున్నాక నా పిల్ల బయటికి పోతుంది. అట్లా 6 vaccines వేస్తాను. ఫస్ట్ వ్యాక్సిన్ వచ్చేసి లాస్ట్ ఫస్ట్ డోస్ ఇస్తా. సెకండ్ అంటే డే 1 లో మనకు మెరెక్స్ పడుతుంది, యాక్చువల్ లో పడుతుంది అనుకోండి. ఫస్ట్ మన 7th day రోజు వచ్చేసి లసోటా ప్లస్ ఎల్పి వ్యాక్సిన్ కొట్టిస్తా. సెకండ్ వీక్ వచ్చేసి గంబురా, థర్డ్ వీక్ వచ్చేసి లసోటా డబుల్ డోస్ ఇస్తా, 4th వీక్ వచ్చేసి గంబురా డబుల్ డోస్ ఇస్తా. సో అన్ని వ్యాక్సిన్స్ అయిపోతాయి. ఈ ఫార్మర్ కి భయమే లేదు, ఇంకా భయపడాల్సిన అవసరమే లేదు. తర్వాత వాళ్ళ ఇంకా నెక్స్ట్ వాళ్ళ ఫార్మ్ తీసుకెళ్ళినాక కూడా ఇట్లాంటి వ్యాక్సిన్లు వేసుకోవాల్సిన అవసరం ఏం అవసరం లేదన్న. ఇట్లాంటి వ్యాక్సిన్లు అవసరం లేదు. జస్ట్ వాటర్ ను ఫీడ్ పెంచుకుంటే సరిపోతుంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తన జాగ్రత్తలు తీసుకుని ఆ తర్వాత మార్కెటింగ్ చేసుకుంటే సరిపోతుంది. లోకల్ మార్కెట్ చూసుకుంటే మంచిగా ఉంటుంది. అవునన్నా, లోకల్ మార్కెట్ చూసుకోవాలి. ఎప్పుడైనా ఇలా లోకల్ మార్కెట్ లోనే ఇక్కడ లోకాలిటీలో అక్కడ చేసుకుంటే బెటర్ అని నేను చెప్తా. ఎందుకంటే బయటికి పంపించి ఇబ్బంది పడే కన్నా మనం ఉన్న కాడ మన సర్కిల్ పెంచుకోవడం బెటర్. సో అయితే ఇప్పుడు వచ్చేటువంటి సీజన్ ఏమైనా మంచిగా ఉంటుందా? వీటికి డిమాండ్ ఉంటుందా? ఎట్లుంటుంది ఇప్పుడు వచ్చే సీజన్? రైనీ సీజన్ అన్న మంచి డిమాండ్ ఉంటుంది. ఎవరైనా ఫార్మర్స్ ఖాళీగా ఉండి పొలం పనులు చేసుకున్నా కూడా, ఇది సైడ్ బిజినెస్ లెక్క చేసుకుందాం అనుకున్నా కూడా చాలా బెనిఫిట్ అన్న. దీనికి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉండాలా పౌల్ట్రీలో? ఎక్స్పీరియన్స్ అంటే డేవులు తీసుకున్న వాళ్ళకి అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలన్న. ఈ మంత్లు తీసుకున్న వాళ్ళకి ఏం లేదు. మేము చెప్పిన సూచనలు ఫాలో అయితే సరిపోతుంది. మేము ఎందుకంటే ఎవ్రీ డే ఫాలో అప్ చేసుకుంటాము. ఆటోమేటిక్ గా నేనైనా కానీ మా టీమ్ ఉన్నారు, ఆటోమేటిక్ గా ఫాలో అప్ చేసేస్తా ఉంటారు. సో కొత్తగా ఎవరైనా ఇట్లా ఫామ్ పెట్టుకోవచ్చు మరి? ఇప్పుడు మార్కెట్ అంతా కొంచెం అటు ఉన్నట్టు కనిపిస్తుంది అన్న. పెట్టుకోవచ్చు అంటే మీ లొకాలిటీలో మీరు తెలుసుకోండి. మీరు తెలుసుకుని అక్కడ మార్కెట్ ఏది ఉంది. ఇప్పుడు చాలా మన సోనాలి అంటే ఒక సోనాలి లేదన్న, చాలా రకాలనే ఇలా కడక్నాథ్ ఉన్నది, అసిల్ ఉన్నది, డిపి ఉన్నది. అసిల్ పెరగడానికి కొత్తగా వచ్చింది. ప్రతి బుచ్చడు ఉన్నాయి ఇలా బ్రీడ్లు. కాకపోతే మీ లొకాలిటీలో మీకు మార్కెటింగ్ ఏదైతుంది మంచిగా డిమాండ్ ఏది ఉంది అది మీరు గెస్ చేయాలి. అది మీరు పట్టుకొని అప్పుడు మీరు ఎంతైతే చేసుకోగలరు, 100, 200, 500, 1000 దానికి తగ్గట్టే వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వేసుకొని ఇబ్బంది పడితే ఏమున్నది? ఏం లేదు కదా, లాసే. ఒకసారి పెడతావు, నలుగురు నవ్వుకునే పని అవుతుంది. అయితే ఇప్పుడు ఇన్ని రకాల కోళ్ళు అంటున్నావు కదా, మరి ఈ కోళ్ళు ఎందుకు పెంచుకోవాలి? ఇవే ఎందుకు పెంచుకోవాలి? సోనాలంటే మన సేమ్ మన ఒరిజినల్ నాటు లెక్కనే ఉంటుంది అన్న. బై లుక్ జర టేస్ట్ కూడా అట్లనే ఉంటది. మనకి ఏంటంటే ఒరిజినల్ నాటు వచ్చేసి 8 months పడుతుంది కటింగ్ మంచిగా సైజు రానికి. ఇది ఏంటంటే మనకు 100 days క్రాప్ వస్తుంది. అట్లాంటప్పుడు మనకు ఇప్పుడు 8 నెలలు కోడి ఒరిజినల్ నాటు బతకాలంటే అది ఎన్ని రోగాల నుంచి తట్టుకోవాలి? ఎన్ని రోగాలు రావాలి? ఇంకా 8 నెలల్లో ఈ 3 నెలల్లో మనకు రిస్క్ తక్కువ కదా. ఇంకా రిస్క్ తక్కువ అయింది. ఇప్పుడు అదే 350కి ఒరిజినల్ నాటు పోతే ఇదే 350కి సోనాలి అమ్ముతున్నారు బయట మార్కెట్లో. 350, 400 అమ్మే 500 కూడా అమ్మేటోళ్ళు ఉన్నారు, అమ్ముతున్నారు. అయితే ఇప్పుడు వీటికి జనరల్ గా అన్ని ఫీడ్ వేసి పెంచుతుంటారు కదా. సో నా జనరల్ గా ఈ పౌల్ట్రీ బర్డ్కి దీనికి డిఫరెన్స్ ఏం లేదు అని కూడా అనుకుంటున్నారు. దానికి ఏం చెప్తారు? డిఫరెన్స్ అంటే అన్న, చాలా మంది దానికి అలవాటు పడిపోయారు. బ్రాయిలర్ ఎంతైనా బ్రాయిలరే. అది తింటే మనం తొందర సత్తామని కూడా తెలుసు, అయినా కూడా అదే తింటున్నాం. ఎందుకంటే దానికి అలవాటు పడిపోయాం. మనం దీనికి ఎప్పుడు అలవాటు పడ్డామంటే కరోనా వచ్చి నాటుకోడి తింటే ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ అవుతుంది అన్నప్పుడు డాక్టర్లు వీళ్ళు చెప్పినప్పుడు అప్పుడు నాటుకోడి ఫీల్డ్కి హైప్ పెరిగింది. అప్పటి నుంచి నాటుకోడి తినడం స్టార్ట్ చేసి ఈ సోనాలి కూడా అప్పుడే లేచింది మార్కెట్లో. అట్లా అది ఫీడ్ తినే బతుకుతున్నాయి, పెరుగుతున్నాయి, గ్రో అవుతున్నాయి. ఇది కూడా ఫీడ్ దీనికి గ్రో అవుతున్నాయి. అవేమో 45 days అవుతున్నాయి, 90 days, 100 days అవుతున్నాయి. సో డిఫరెన్స్ ఏమో అంటే దానికంటే స్టెరాయిడ్స్ ఇస్తారన్న. స్టెరాయిడ్స్ ఇచ్చి 45 days పెంచుతారు. మనం దీనికి వ్యాక్సిన్లు అంటే డిసీజ్ వస్తే తట్టుకోవడానికి మనం వ్యాక్సిన్స్ ఇస్తున్నాం. దీనికి తొందర పెరగడానికి కాదు. ఈ బీడ్ అంటే 100 days నుంచి మనకు 120 days కటింగ్కి వస్తాయి. మనం వ్యాక్సిన్స్ ఎందుకు వేస్తున్నాము? డిసీజ్ వచ్చినా కూడా తట్టుకొని నిలబడాలి అని అదే విధంగా మనం వేస్తున్నాం. ఏ రోగాలు రాకుండా వేస్తున్నాము. సో జనరల్ ఎట్లాంటి రోగాలు వస్తాయి వీటికి ఫామ్ పెంచేటప్పుడు? అంటే 1 month కానీ డేవుల తర్వాత పెంచుకునేటప్పుడు ఏమైనా రోగాలు వస్తుంటాయి? వస్తే ఎట్లా? మనకు ఇందులో ఒక 2 types ఆఫ్ డిసీజెస్ మెయిన్ కామన్ గా చూస్తామన్న. డిసీజ్ ఏంటంటే ఫస్ట్ ఒకటి ఏంటంటే షెడ్ తడవద్దు. షెడ్ తడిసిందంటే ఆటోమేటిక్ గా కాక్సీ డిసీజ్ అని ఉంటుంది. కాక్సీ డిసీజ్ వస్తుంది అంటే దాని మోషన్ లో బ్లడ్ పడుతూ ఉంటది. ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే మన జనరల్ చాలా మంది ఫార్మ్స్ లో చాలా మంది ఫార్మర్స్ కంప్లీట్ చేసేది కూడా కోరేజా అని. కోరేజా ఎందుకు వస్తుంది అంటే అది బ్యాక్టీరియల్ డిసీజ్ అన్న. బ్యాక్టీరియల్ మనము ఫీడ్ ఫంగస్ పట్టిన ఫీడ్ ఇవ్వడము, కంటామినేటెడ్ వాటర్ ఇవ్వడము, మెయింటెనెన్స్ లేకపోవడము, షెడ్ అంతా గలీజ్గా ఉండడము, అలాంటి ఈగలు ముసిరినప్పుడు అట్లాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అన్నట్టు అది అటాక్ అవుతా ఉంటది. ఈ 2 మెయిన్ డిసీజెస్ మనము ఫామ్ లో చూస్తూ ఉంటాము. ఇంతకు మించి
ఇంతకు మించి అయితే మనకు వేరే డిసీజ్ అయితే ఇప్పటివరకు మనం చూడలేదు, 2 years నుండి అయితే మనం చూడలేదు. అవి ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి జనరల్గా? ఒకవేళ వచ్చిన వాళ్ళ ఫార్మర్స్ ఎవరైనా ఉంటే, వచ్చిన ఫార్మర్స్ ఏంటంటే మీ నియర్ బై లోకాలిటీ వెటర్నరీ డాక్టర్ని కలవడము. ఎందుకంటే కొంతమంది వాళ్ళే సైంటిస్టులు అయ్యి సొంత ప్రయోగాలు చేస్తూ ఉంటారు. చేస్తే ఏమున్నది, ఇప్పుడు కొరోజా వచ్చింది అనుకోండి, ఒక పిల్లకి వచ్చింది, దాన్ని సపరేట్ చేసుకోవాలి. ఏం చేస్తారు, దాంట్లోనే ఉంచుతారు. ఏం కాదు ఉన్నదంటే అది ఆ వాటర్ తాగుతుంది, ఇంకోటి ఆ మిగతా కోడి పిల్లని అది అయిన వాటర్ అది తాగుతుంది. తాగినప్పుడు మిగతా అన్నిటికీ అటాక్ అవుతుంది. అట్లా మీరు ఫస్టే గ్రహించి ప్రతి ఒక్క పిల్ల రోజు యాక్టివ్ ఉన్నదా లేదా, దానికి ఏమైంది, అది ఎంత డల్ ఉన్నదా, డల్ ఉంటే వెంటనే మనం ఏం చేయాలి, డాక్టర్ని కన్సల్ట్ కావాలి, ఏ మెడిసిన్ చెప్పిండు ఆ మెడిసిన్ వాడాలి. అట్లా చేసుకుంటే మనకు బెనిఫిట్. డిసీజ్ నుంచి కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు, ఎట్లాంటి డిసీజ్ రావు. సో ఓవరాల్గా చెప్పిగా మీ దగ్గర నుంచి ఇన్ని రకాల చిక్స్ అయితే దొరుకుతున్నాయి, డే ఓల్డ్ మంత్ ఓల్డ్. సో ఇవి దొరుకుతున్నాయి. ఇవి మొత్తం ఓవరాల్గా ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేస్తుంది. సో మంత్కి ఎన్ని ప్రొడ్యూస్ చేయగలుగుతారు? ఒకవేళ బల్క్గా మనకు కావాలనుకుంటే ఎట్లా చేయగలుగుతారు? బల్క్గా అంటే అన్న నాకున్న మార్కెట్ వరకు నేను చేసుకుంటున్నా. ఎందుకంటే ఎక్కువ వేసుకొని నేను ఇబ్బంది పడి అవి సేల్ కాక, ఎందుకంటే అది నాకు నచ్చదు. నాకున్న మార్కెట్ నేను ఎవ్రీ మంత్ 10,000 మంత్ ఓల్డ్ చిక్స్ అమ్ముతాను, డేలో ఒక 20,000 అమ్ముతున్నా. నాకు ఎంతైతే నేను అమ్ముకోగలుగుతున్నానో అంతే హ్యాచింగ్ పెట్టుకుంటున్నా. అలా కొన్ని పిల్లలను దేవుళ్ళు అమ్ముకుంటున్నా, కొన్ని పిల్లలు తెచ్చుకున్న ఫామ్లో వేసి వన్ డే బ్రూడింగ్ బెటర్ వాళ్ళకు ఫార్మర్లకు వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఈ కంప్లీట్ మంతోల్ చిక్ రెడీ చేసి వాళ్ళకు 200 నుంచి 250 గ్రామ్స్ చిక్ అనేది 200 నుంచి 250 గ్రామ్స్ వాళ్ళకు అదే వెయిట్తోని కంప్లీట్గా గ్యారంటీతో ఇవ్వడం జరుగుతుంది మన ఫామ్లో. సో వాళ్ళకి 7 days గ్యారంటీ కూడా ఇస్తున్నాం. 7 days గ్యారంటీ కూడా ఇస్తున్నాం. ఓకే రైట్ చేతన్, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. సో ఇది ఆర్సీ ఫార్మ్స్ చేతన్ చెప్తున్నారు. సో దాదాపు 2 సంవత్సరాల అనుభవం, అంతకంటే ముందు జాతి కుల పెంపకంలో అనుభవం ఉంది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ 10 అంటే నెలకు ఒక 30,000 చిక్స్ అయితే అమ్ముతున్నట్టుగా చెప్తున్నారు. సో దాంట్లో అన్ని రకాల సర్వీసులు కూడా ఇస్తున్నట్టు చెప్తున్నారు. దాంతోపాటు అంటే 1 month ఓల్డ్ చిక్ తీసుకున్న వాళ్ళకి 7 days గ్యారంటీ కూడా ఇస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఎట్లాంటి మోర్టాలిటీ వచ్చినా కూడా వాటిని రిప్లేస్ చేయడం కానీ రీఫండ్ చేయడం కానీ కూడా చేస్తామని చెప్తున్నారు. సో ఏదైతే వీళ్ళ దగ్గర చిక్స్ తీసుకున్న వాళ్ళకి అన్ని రకాల సపోర్ట్ ఇస్తామని చెప్తున్నట్టుగా మనం చూడవచ్చు. సో ఓవరాల్గా కూడా ఎవరైనా కొత్తగా సోనాలి కోళ్ళ పెంపకం వైపు కానీ ఇట్లాంటి కోళ్ళ పెంపకం వైపు వచ్చే వాళ్ళకు అంటే మార్కెట్ ఎట్లా ఉన్నా కూడా మంచి లోకల్ మార్కెట్ చూసుకుంటే కనుక మంచి లాభాలు అయితే దీంట్లో తీసుకోవచ్చు అని చెప్పి కూడా వారి మాటలో తెలుస్తుంది.